నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తన భర్త వివాహితర సంబంధం ఉంది అని తెలుసుకున్న భార్య వింత ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వింత ఘటన అని చెప్పుకునే ముందు కేవలం తన భర్తకు వేరే సంబంధం, వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది అని కేవలం తన భార్య తన భర్తను దక్కించుకోవడం కోసం ఒక వింత పూజలు చేయడం అయితే మొదలుపెట్టింది. హైదరాబాద్కి సూర్యగిరికి ఎల్లమ్మ ఆలయంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఆలయం దగ్గరికి వెళ్ళి పసుపు, తాడు ఇవన్నీ తీసుకొని వెళ్ళి అయితే తన భర్తను ఆ అమ్మాయి నుంచి వేరు చేసి తన భర్తను తను కాపాడుకోవడం కోసం అయితే ఈ పూజలు చేపడుతున్నట్లు చెప్పడం జరిగింది. అక్కడ ఆలయం చుట్టుప్రక్కల భక్తులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ గమనించి కూడా వెంటనే అప్రమత్తమై వాళ్ళు ఇబ్బంది పడడంతో అక్కడ ఆలయ సిబ్బంది అందరూ కూడా ఆమెను అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. అలాగే ఇది సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా భార్య భర్తల్లో గొడవలు రావడం కానీ, ఈ ప్రేమ వ్యవహారాల్లో కానీ ఇట్లాంటివి కొన్ని జరిగినప్పుడు చాలామంది చేతబళ్ళుకి శుద్ర పూజలు ఇలా పూజలు చేయిస్తూ ఉంటారు. బయటికి స్వామీజీల దగ్గర, గురువుల దగ్గర తీసుకొని వెళ్ళి కొన్ని రకాలైన మరుగుమందులు ఇవన్నీ పెట్టడం, శుద్ర పూజలు చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అలాగే రీసెంట్లీ జరిగిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కూడా ఇలాంటివి జరిగాయేమో అనే కోణంలో కూడా విచారణ జరగడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకోటి అని చెప్పుకోవాలి. కేవలం తన భర్తలో కొన్ని మార్పులు రావడం వల్ల అసలు ఈ మార్పులన్నీ తన భర్తలో ఎందుకు వస్తున్నాయి అనే తెలుసుకునే కోణంలో అయితే తను చూసింది. అలా చూడగా తన భర్తకి వేరే ఇంకో అమ్మాయితో ఎఫైర్ ఉంది అని తెలిసి వెంటనే ఎలా అయినా సరే ఆ అమ్మాయి అడ్డు తొలగించుకోవాలి అనే కోణంలో ఆ భర్తను తనను తాను తన రిలేషన్ని కాపాడుకోవడం కోసం తన భర్త తనతోనే ఉండాలి అనే మంచి కోసమే తను చేసినా సరే ఇటువంటి పూజలు నమ్మడం అనేది చాలా మూఢనమ్మకం అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం తన భర్తను తను రక్షించుకోవడం కోసం, తన రిలేషన్ని కాపాడుకోవడం కోసం ఆ అమ్మాయి నుంచి ఎవరైతే తన భర్త ఉన్నారో పూర్తిగా విడిపోయి తనతో ఇది వరకు లెక్క మంచిగా ఉండాలి అని అయితే ఈ పూజలన్నీ ఆ భార్య అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ ఆలయం దగ్గర అయితే వింత ఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పసుపు, ఆ పూజకి సంబంధించిన ఏవేవైతే వస్తువులు కావాలో ఆ వస్తువులన్నీ పెట్టి కూడా పూజ చేస్తున్న క్రమంలో అక్కడ చుట్టుపక్కల ఎవరైతే గ్రామస్తులు ఉంటారో, భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది అని అయితే వాళ్ళందరూ ఆరా తీయగా ఇక్కడ భర్త వేరే అమ్మాయితో రిలేషన్ ఉన్నందున తనైతే ఇలా పూజలు చేస్తున్నానైతే చెప్పడం జరిగింది. అక్కడ భక్తుల్లో అయితే కొంచెం భయం అనేది నెలకొల్లడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఆలయ సిబ్బంది అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా భక్తులు ఆలయ సిబ్బందికి వెళ్ళి కంప్లైంట్ చేయడం వల్ల వెంటనే ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆమెను అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఇదంతా మనం చూసుకున్నట్లయితే రీసెంట్ డేస్లో కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్ముతూ ఇలా భర్త వేరే ప్రియురాలతో కానీ, భార్య వేరే సంబంధం పెట్టుకుందని ఇవన్నీ పూజలు చేయిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి ఇలాంటి పూజలు చేస్తున్నారు అంటే ఒక మూఢనమ్మకం కింద మనం మాట్లాడుకోవాలి. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.